చచ్చిపోతా చచ్చిపోతా అని బెదిరిస్తున్నవాట కదా బాగా. చచ్చిపో, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందేగా. అందరం ఈయనే ఉండడానికి రాలేగా పర్మనెంట్గా. మా తాత బతికే ఉన్నాడా, మీ తాత బతికే ఉన్నాడా? చచ్చిపోలే వాళ్ళు. మనం కూడా గంతే, చచ్చిపోవాల్సిందే ఎప్పటికైనా. చచ్చిపో, కానీ బెదిరియకు చచ్చిపోతా చచ్చిపోతా అని. ఇది జరగకపోతే చచ్చిపోతా, అది జరగకపోతే చచ్చిపోతా, నా మాట వినకపోతే చచ్చిపోతా, నా మాట నడవకపోతే చచ్చిపోతా. ఎదుటి వ్యక్తిని బెదిరియడానికి చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నావు. ఎవరి కోసం పుట్టినావు? ఎవరి కోసం బతుకుతున్నావు? నీకోసం నువ్వు పుట్టినావు, నీకోసం నువ్వు బతకాలి. అంతకు మించి వీళ్ళ కోసం చచ్చిపోతా, వాళ్ళ కోసం చచ్చిపోతా, ఇది చేసుకొని చచ్చిపోతా, అది చేసుకొని చచ్చిపోతా. చచ్చిపో, కానీ ఎవరికి చెప్పకు. సైలెంట్గా చచ్చిపో. నీకు సాతాక నువ్వు చచ్చిపోతున్నావు. ఏం తప్పు చేసినా అని చచ్చిపోతా అంటున్నావు. ఈ ప్రపంచంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళందరూ వాస్తవానికి ఏదో ఒక తప్పు చేసి ఆ తప్పును మొయ్యలేక, లేదు అంటే కొన్నిసార్లు బతకడానికి ధైర్యం లేక, లేదు అంటే ఇంకా చాలా రీజన్స్ ఉండుంటాయి, నాకు తెలియదు. కానీ చచ్చిపోతే ఏమవుతుంది? 5 రోజులు 9 రోజులు అయినాక తినాలి తప్ప, నువ్వు చచ్చిపోయిన నలుగురికి ఫుడ్ పెట్టుడు తప్ప. ఉండగానే పెట్టి ఏమవుతుంది? చచ్చిపోయిన తర్వాత మస్తు ఖర్చులు ఉంటాయి తెలుసా, ఘోరంగా. ఎన్ని ఉంటాయో, ఎంతమంది కావాలి, అవసరం పడుతుంది, ఎన్ని చాలా. గడ్డి మందు తాగి చచ్చిపోతా అని బెదిరిస్తున్నావట, నూతిలో పడతా అని బెదిరిస్తున్నావట, ఉరు పెట్టుకుంటా అని బెదిరిస్తున్నావట. బెదిరించుకుంటే అట్లనే ఎందుకు ఆగిపోతున్నావు నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. ఎందుకు నువ్వు అవన్నీ చేయలేకపోతున్నావు? ధైర్యం వస్తలే. ఒక్కటేందంటే, నువ్వు చచ్చిపోతావు, నీ పాటికి నువ్వు చచ్చిపోతావు. కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు వచ్చే పేరు గురించి ఆలోచించు. నీకోసం బతికేటోళ్ళు కొంతమంది, లేకపోతే నువ్వు బాధ్యత తీసుకున్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆలోచించు. నీకు ఇప్పుడు 100 సమస్యలు ఉండొచ్చు, సమస్యకు పరిష్కారం ఉన్నది ఖచ్చితంగా. సమస్యలు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలంటే ఈ భూమిని ఇప్పటివరకు ఒక్క మనిషి కూడా ఉండకపోతుండే. నీ వల్ల తప్పు జరిగింది అంటే సరిదిద్దుకో. పోనీ నీకే ఇంకెవరి వలన కష్టమైతే వాళ్ళని లైఫ్ నుంచి వెళ్ళగొట్టు. అంతేగాని బలవంతంగా నీ శరీరం నుంచి నీ ప్రాణాన్ని తీయకు.